మీ పిల్లలు అస్సలు పెళ్లి చేసుకోను అంటున్నారా? అయితే వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? వాళ్ళ జాతకానికి మళ్ళీ ఈ ఆలోచనకి ఉండే సంబంధం ఏంటి? దీని గురించి చెప్పడానికి మనతో ఉన్నారు పండిత్ దినేష్ గురూజీ గారు. గురూజీ, స్వాగతం. నమస్తే. పెళ్ళి అనేది పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఒక మైల్ స్టోన్ వాళ్ళ చిల్డ్రన్స్కి. నేను ఒక 30 years ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ ఒక 10,000 హారోస్కోప్ చూసినాను. అబ్బాయి అమ్మాయి జాతకంలో పెళ్ళి ఆసక్తి లేదు, నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యారేజ్. దీనికి దశాభుక్తిలో ఈజీగా మనము కనిపెట్టచ్చు. వెరీ ఈజీ. ఎవరో జాతకంలో దశలో 1వ ఇల్లు, లేకుంటే 4వ ఇల్లు, లేకుంటే 6వ ఇల్లు, లేకుంటే 8వ ఇల్లు, 10వ ఇల్లు, 12వ ఇల్లు నడుచుతుంటే వాళ్ళకి ఈ ఒక మ్యారేజ్లో ఆసక్తి చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏమే ఫోర్స్ చేస్తూ వాళ్ళు చెప్తారో నాకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు. మీ అమ్మాయి లేకుంటే అబ్బాయి జాతకంలో ఈ కాంబినేషన్ ఉందా అని మీరు తెలుసుకోవాలంటే 15 daysలో జ్యోతిష్యం నేర్పిస్తాను. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే 1 day ఫ్రీ క్లాస్కి చేరుకోండి. డెఫినెట్గా మీరు తెలుసుకుంటారు మా బిడ్డల జాతకంలో మ్యారేజ్ యోగము ఉందో లేదో. అయితే ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఫ్రీ క్లాసెస్ని జాయిన్ అవ్వండి. మీ జాతకాన్ని అర్థం చేసుకుని మీ లైఫ్ని మీరే రూపించుకోండి.